ఆత్మస్వరూపులకు అభివాదములు. పెద్దల అనుమతితో నేను ప్రార్థన శ్లోకాలు చదువుతాను. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్య శంకరాచార్య సంతు మే జన్మ జన్మని. వివేక చూడామణిలో భగవత్పాదులు మనకు అందించినటువంటి ఈ ప్రకరణ గ్రంథంలో గురు శిష్య సంవాదంలో గురుపసదనం చేస్తున్నటువంటి ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ అన్నటువంటి యోగ్యుడైనటువంటి శిష్యుడు నిరింధన ఇవానలః అహేతుక దయాసింధుం బంధురానమతాం సతాం బ్రహ్మ విదుత్తమః శ్రోత్రియం బ్రహ్మనిష్టం శాంతం మహాంతం అన్నటువంటి గురువుగారి దగ్గరకు చేరి తన ప్రశ్నలను వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు ఉత్తరంగా గురువుగారు స్వప్రయత్నం చాలా ఉండాలి, స్వప్రయత్నం వలననే ఆత్మజ్ఞానము ఆత్మస్వరూప అవబోధ కలుగుతుంది అంటూ అనేక రకాలుగా ఉదాహరణలు ఇచ్చి బోధించారు. ఆయన వేసిన ప్రశ్నలను మరొక్కసారి చూసుకుంటూ గురువుగారు ప్రశ్న విచారం ప్రారంభిస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఏ విధమైనటువంటి ఉత్తరాలు ఇస్తున్నారో చూస్తాం. శిష్యుని తాలూకు నిగూఢమైనటువంటి ప్రశ్నలు ఏమిటి? అసలు బంధం అంటే ఏమిటి? ఈ బంధం ఎలా వచ్చి పడింది నా మీద? ఈ బంధానికి ఈ స్థితి ఉనికి ఎలా కలుగుతోంది? ఈ బంధం నుంచి మోక్షం ఎలా పొందగలను అంటూ ఏబిసిడి అనేటటువంటివి బంధమునకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేశారు. దాంట్లో అంతర్లీనంగానే ఈ ప్రశ్నలు ఈ అనాత్మ అంటే ఏమిటి, ఆ పరమాత్మ అంటే ఏమిటి, ఈ ఆత్మ అనాత్మల వివేకము ఎలా చేయాలి అంటూ ప్రశ్నించారు. ఇన్ఫ్యాక్ట్ ఆత్మ అనాత్మ పరమాత్మ ఆ విమర్శ లేక వివేకంలో బంధము ఎలా వచ్చింది, ఎలా ఉనికి స్థితి కలిగి ఉంది, ఈ బంధం నుంచి బయటపడడం ఎలా అనేటటువంటివి ఇమిడి ఉన్నాయి. కో నామ బంధ కథమేష గత కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః. శిష్యుడు అనుకున్నాడు, బంధములు తెలిసిపోతే చాలు, ఈ బంధాల నుంచి బయటపడిపోతే ఇంకా మోక్షమే కదా. మళ్ళీ వెంటనే జ్ఞాపకం వచ్చింది, ఈ బంధం కలగడానికి ఆత్మానాత్మ వివేకము ముఖ్యము అని. కోసావనాత్మా పరమహక్కాత్మా తయోర్వివేకః కథం ఏతదుచ్యతాం. ఇవి నాకు చెప్పబడునుగాక అంటూ ఎంతో ఆర్తితో జిజ్ఞాసువై అత్యంత మోక్షచ్ఛతో ప్రారంభించి ప్రశ్నించి గురుపసదనం చేశారు. గురువుగారు బంధము, అది రావడము, దాని ఉనికి,
దాని మోక్షము గురించి మాట్లాడడం లేదు. అది అంతర్లీనంగా ఆత్మానాత్మ వివేచన, ఆత్మ పరమాత్మల వివేకము కలిగినప్పుడు స్వతసిద్ధంగానే ఈ బంధాలు పోతాయి. ఈ బంధాల గురించిన విషయాలు కూడా తెలుస్తాయి. అందుకని ఆయన ఆత్మానాత్మ వివేకం దగ్గరకే డైరెక్ట్గా వెళుతున్నారు. చూద్దాం రండి ఈనాటి శ్లోకాలు 5. యస్త్వయాద్య కృతః ప్రశ్నో వరీయాన్ శాస్త్రవిన్మతః శ్రోత్రప్రాయో నిగూఢార్థః జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః అంటూ ప్రశంసించారు శిష్యుడిని. శృణుష్వ అవహితో విద్వన్ యన్మయా సముదీర్యతే తదేతశ్రవణాత్ సద్యో భవబంధాత్ విమోక్ష్యసే. శృణుష్వ అంటూ ఆదేశించారు. ఇంకా అంటున్నారు, మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతం అనిత్యవస్తుషు తతః శమశ్చాపి దమస్తితిక్షాన్యాసః ప్రసక్తాఖిల కర్మణాం భృశం. తతః శృతిః తన్మననం స్వతత్వధ్యానం చిరం నిత్య నిరంతరం మునేః తతో అవికల్పం పరమేత్య విద్వాన్ ఇహైవ నిర్వాణ సుఖం సంరుచ్యతి. యద్బోద్ధవ్యం తవేదానీమాత్మానాత్మ వివేచనం తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వాత్మన్యవధారయ. ముందు శృణుష్వ అన్నారు, ఇక్కడ అవధారయ అన్నారు. అంటూ ఆత్మానాత్మ వివేచనం యత్ బోద్ధవ్యం తవ ఇదానీం అవధారయ అంటూ మొదలెట్టారు. ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుందాం. యస్త్వయా అద్య కృతః ప్రశ్నో వరీయాన్ శాస్త్రవిన్మతః అంటే అద్య త్వయా యః ప్రశ్నకృతః వరీయాన్ శాస్త్రవిన్మతః శ్రోత్రప్రాయః నిగూఢార్థః ముముక్షుభిః జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః. యస్య దేవే పరా భక్తిర్ యదా దేవి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యథాః ప్రకాశంతే మహాత్మనః. దైవమునందు ఎటువంటి భక్తిని చేస్తామో గురువునందు అటువంటి భక్తిని కలిగి ఉండాలి. అప్పుడే ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. అంటే గురువుకు దైవానికి వస్తు రూపంలో బ్రహ్మతత్వ రూపంలో ఏ వ్యత్యాసము లేదు. అటువంటి భావనతో ఈ శిష్యుడు ప్రవర్తించుకోవాలి. గురువుగారు ఏంటంటున్నారు, అద్యా ఇప్పుడు త్వయా నీ చేత యహ ప్రశ్న ఏ ప్రశ్న. ఏమిటండి 6 ప్రశ్నలు వేశాడు కదా, 7 ప్రశ్నలు. మరి ఆ 7 ప్రశ్నలకి యహ ప్రశ్న ఒక ప్రశ్న, అన్నీ కలిపి ఒకటే ప్రశ్న. ఆత్మానాత్మ వివేకం తెలిసిపోతే అనాత్మని వదిలేస్తే పరమాత్మని పట్టుకుంటే బంధము లేదు,
బంధానికి కారణము లేదు, దాని స్థితి లేదు, దాని నుంచి మోక్షం అన్నది ఆటోమేటిక్గా అవుతుంది. ఒక్కటే ప్రశ్న. ఈ ప్రశ్ననే 7 భాగాలుగా ఆయన ప్రశ్నించాడు. ఈయన ప్రశ్న, ఏ ప్రశ్న కృత చేయబడినదో, అడుగబడినదో వరియాన్, శ్రేష్టమైనది. చూడండి, ఎవరైనా కాన్ఫరెన్స్లో వాటిలో కూడా ప్రశ్న వేసుకుంటా, ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు నో అంటూ ముందు ఒప్పుకుంటాం. అలాగే ఇక్కడ కూడా చాలా శ్రేష్టమైన ప్రశ్న వేసావయ్యా, శాస్త్రవేన్మత. అంతేకాని ఏదో మామూలుగా అల్లాటప్ప ప్రశ్న కాదు నువ్వు వేసినది, వేదాంత తత్వశాస్త్రజ్ఞులకి సమతమైనటువంటి ప్రశ్న వేశావు. అంతేకాకుండా సూత్రప్రాయ అంటే ఏమిటి? ఒక సూత్రంగా, సూత్రం అంటే ఏమిటి? సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు πr, 2πr, ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr², అది సూత్రం. అది డీటెయిల్స్ అంతా ఇక్కడ చెప్పరు. ఆ సూత్రం చెబితే అది పట్టుకుని లెక్క చేసుకోవచ్చు. అదేవిధంగా అల్ప అక్షరాలు ఉన్నప్పటికీ అనంతమైనటువంటి అర్థం కలిగినటువంటి ప్రశ్న. సూత్రప్రాయ నిగూఢార్థ. అర్థము అంత ఈజీగా తెలియదు. ఆత్మ అనాత్మ తెలిసిపోతే మొత్తం పుస్తకం అయిపోయింది. వివేక చూడమని మొత్తం అంతా దాని గురించే. లోతైన గహనమైనటువంటి అర్థము గలది. చ మరియు ముముక్షుభి, మోక్షేచ్ఛ ఉన్నవారికి జ్ఞాతవ్య, చక్కగా తెలుసుకోదగినటువంటిది. అయ్యా బాబు, అబ్బాయి, నాయనా, ముద్దుగా ప్రేమగా సౌమ్య, నువ్వు ఇప్పుడు మాట్లాడావు చూసావా ఆ ప్రశ్నలు, అదన్నీ కలిపి ఒకే ప్రశ్న. ఆ ప్రశ్న చాలా చక్కగా అడిగావు. అది ఎంతో శ్రేష్టమైనటువంటిది. తత్వశాస్త్రజ్ఞులకు కూడా చాలా సమ్మతమైనటువంటి ప్రశ్న వేశావు. చాలా ఎఫోరిస్టిక్గా ఉంది, సూత్రప్రాయం. అల్పాక్షరాలతో అనంతమైన అర్థం ఉన్నట్టు ప్రశ్నను నువ్వు వేశావు. ఆత్మానాత్మ వివేకం అంటే ఏమిటి చెప్పండి అని అడిగేశావు. నిగూఢార్థ, చాలా లోతైనది, గహనమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్న చాలా ఉత్తమమైనదయ్యా. అంతేకాదయ్యా, నీ వంటి ముముక్షువులకు జ్ఞాతవ్య, చక్కగా తెలుసుకోదగినది అంటూ చెప్పారు. నాయనా శిష్య, ఇప్పుడు నీ చేత అడుగుబడినటువంటి ప్రశ్నలన్నీ శ్రేష్టమైనవి. అంటే ప్రశ్న అంటే ప్రశ్నల సముదాయం. వేదాంత తత్వశాస్త్రజ్ఞులకు సమ్మతమైనవి, అల్పాక్షరములతో ఉన్నవైనను అనంతమైన అర్థాలున్నాయి. లోతైన గహనమైనటువంటి అర్థములు ఉన్నటువంటివి. అంతేకాదు, మోక్షేచ్ఛ ఉన్నవారందరికీ తెలుసుకోదగినవి సుమా అంటూ చక్కగా గురువు ప్రశంసించారు. ఈ గురు ప్రశంస ఎందుకు? ప్రశ్నలు శ్రేష్టము. ఎందువలన శ్రేష్టమయ్యాయి? శ్రేష్టమని ఎందుకు అన్నారు అంటే, 1 సూత్రప్రాయము, 2 నిగూఢము, 3 శాస్త్ర సమ్మతము, 4 ముముక్షువులచే తెలుసుకోవలసినవి. సందేహరహితము, సారభూయిష్టము, నిర్దుష్టము. ఒక శిష్యుడు ఉన్నాడు అనుకోండి, గురువుగారి దగ్గరికి వెళ్ళి సరి అయినటువంటి ప్రశ్న వేయాలి అంటే కూడా తణుకోకుండా ఎంతో అవగాహన ఉండాలి. లేకపోతే చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వారు వేసిన ప్రశ్న వారికే తెలియదు. 5 నిమిషాలు ప్రశ్నే మాట్లాడతారు, అందులో ప్రశ్న భాగం ఏదో తెలియదు, ఏది కావాలో తెలియదు, అక్కర్లేని విషయాలు కూడా చెప్తారు. ఆ విధంగా బీటింగ్ రౌండ్ ద బుష్ అంటూ లేకుండా సూటిగా, సూత్రప్రాయంగా, నిర్దుష్టంగా శిష్యుడు వేసినటువంటి ప్రశ్న ఏం చెప్తోంది? ఇక్కడ శిష్యుడు ఉత్తమాధికారి. మనం చూశాం, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందమ అధికారులు అంటూ. ఈయన మేధావి, విద్వాంసుడు, ఊహాపోహ విచక్షణుడు. మేధావి విద్వాంసో ఊహాపోహ విచక్షణ అన్నారు భగవత్పాదుల శ్లోకంలో. అటువంటి ఉత్తమాధికారి అయినటువంటి శిష్యుడు బ్రహ్మవిత్ అయినటువంటి ఆ బ్రహ్మభావంలో ఉన్నటువంటి గురువుగారిని అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అంతేకాదు, నేను విద్వాంసుడను అనేటటువంటి అహంకారము కొంచెము కూడా లేకుండా గురువుగారి దగ్గర అత్యంత వినయంతో, ఆర్తితో, జిజ్ఞాసు అయినటువంటి శిష్యుడు వేసినటువంటి ఈ ప్రశ్నలు లోక ఉపకారములు,
లోక ఉపకారకములు. అందరూ తెలుసుకోదగిన ప్రశ్నలు వేసేవయ్యా అన్నారు. అంటే మొదటి రెస్పాన్స్ ఏమిటంటే ప్రశ్నలను ప్రశంసించడం. నువ్వు చాలా చదువుకున్నావు, చాలా గొప్పవాడివి, నీకు ఇంత డబ్బు ఉంది, నీకు అవన్నీ తెలుసు, నువ్వు రాజుగారు బావమరిది, అవేం చెప్పలే. నీ ప్రశ్నల గురించి ఆయన ఇంపార్టెంట్. ఆయన ఫోకస్ ఏమిటి? ఈయన కావాల్సింది చెప్పడం. ఆయన అడిగేది ఏమిటి? అది ఎలా వెళ్ళాలండి, ఈ ఊరికి ఎంత దూరం అండి, ఆ టికెట్ అంత, అది కాదు కదా. ఆయన అడగవలసిన ప్రశ్న ఆయన అడిగారు, ఈయన ఆ ప్రశ్నని ప్రశంసించారు. సరే, శృణుష్వ అవహితో విద్వన్ యన్మయా సముదీర్యతే తదేతశ్రవణాత్ సద్యః భవబంధాత్ విమోక్ష్యసే. హే విద్వన్ అంటూ సంబోధించారు. యత్ మయా సముదీర్యతే తత్ అవహితః శృణుష్వ. యత్ ఏదైతే మయా నా చేత సముదీర్యతే చెప్పబడబోతోందో తత్ దానిని అవహితః సావధానుడవై శృణుష్వ వినుము. ఇక్కడ హియర్ అండ్ లిసన్ అండ్ అబ్జర్వ్ 3 ఆర్ డిఫరెంట్. వినడము అంటే ఏదో వినేసి వదిలేయడం. లిసన్ అంటే చాలా అటెంటివ్గా కేర్ఫుల్గా వినడం. అవధారయ మీన్స్ పుట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. అబ్జర్వ్ దట్ ఆన్సర్ ఆర్ ద టీచింగ్. ఏతత్ దీనిని శ్రవణాత్ వినుట వలన సద్య వెంటనే ఇప్పుడే ఇక్కడే భవబంధాత్ విమోక్షసే. ఇప్పుడు మనకు అందరికీ డౌట్ వస్తుంది, అనంతం శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రము అనంతము, బహువేదితవ్యం, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. స్వల్పశ్చ కాలః, ఉన్న టైం చూస్తే చాలా తక్కువ. తెలుసుకోవలసినది అనంతము, తెలిసినది అల్పము, ఉన్న సమయము అత్యల్పము. బహువశ్చ విఘ్నా, అన్నీ లేవండి, అన్ని రకాలైనటువంటి విఘ్నాలు నేర్చుకోవడానికి. అంచేత ఏం చేయాలి? యత్సారభూతం తదుపాసితవ్యం. ఏదైతే సారభూతమైనటువంటిది ఉందో దానిని ఉపాసితవ్యం. బోధించబడినటువంటి విషయంలో సారవంతమైన విషయాలను చక్కగా నేర్చుకోవాలి. హంసః యథా క్షీరం ఇవ అంబుమధ్యాత్. హంస పాల నుండి నీరును వేరు చేసి పాలన మట్టుకే ఎలా చక్కగా గ్రహించేస్తుందో, ఎన్నో కావ్యాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో వేదాంత బోధనలు, ఎన్నో టీచింగ్స్ ఉన్నప్పటికీ అనంతమైనటువంటి ఈ శాస్త్రాలలో ఈ ఉన్న తక్కువ సమయంలో సారభూతమైన వాటిని తెలుసుకోవలెను అని చెప్పడానికే గురువుగారు జాగ్రత్తగా విను, నేను ఊరికే బీటింగ్ రౌండ్ ద బుష్ కాదు, కరెక్ట్గా చెప్తాను. యత్ మయా సముదీర్యతే తత్ అవహితః శృణుష్వ ఏతత్ శ్రవణాత్. ఇది వింటేనే చాలయ్యా, నీకు భవబంధాలు పోతాయి అన్నారు. అంటే ఇది కొంచెం అతిశయోక్తిగా చెప్తారు. చెప్పినప్పుడు వింటే సరిపోతుందా? వింటే ఆత్మజ్ఞానం వస్తుందా? రాదు. శ్రవణాత్ అంటే ఎట్సెట్రా ఎట్సెట్రా. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, ఆత్మానుభూతి ప్రాప్తి. ఈ క్రమం అంతా శ్రవణాత్ అన్న దాంట్లో ఇమిడి ఉన్నది. హే విద్వన్, ఓ విద్వాంసుడా, సంబోధన ప్రథమ విభక్తి. యత్ ఏది మయా నా చేత సముదీర్యతే చెప్పబడుతున్నదో, సం ఉదీర్యతే బాగుగా చెప్పబడుచున్నదో, తత్ దానిని అవహిత. అనవహిత అంటే సావధానం లేని చిత్తం. అవహిత సావధాన చిత్తుడవై అంటే ఏకాగ్ర బుద్ధితో శృణుష్వ వినుమా అంటూ చెప్పారు. శృణుష్వ అంటే అది ఒక ఆదేశం, ఒక ఇంప్రెషన్ ఉంది శృణుష్వ అనడంలో. ఏతత్ దీనిని శ్రవణాత్ సావధానముగా వినుట వలన సద్య విను వెంటనే
భవబంధాత్ సంసార బంధము నుండి విమోక్ష్యసే విముక్తుడవు కాగలవు. సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిసనింగ్ అండ్ అబ్జార్బింగ్. హియర్ విను, లిసన్ శృణుష్వ అన్నట్టు, అవధార్య అబ్జార్బ్, 3 లెవెల్స్ ఉంటాయి. ఓ విద్వాంసుడా, ఏది నాచే ఇప్పుడు చెప్పబడుతున్నదో దానిని సావధాన చిత్తుడవై వినుమా. దీనిని సావధానముగా వినుట వలన వెనువెంటనే సంసార పంథము నుండి నీవు విముక్తుడవు కాగలవు. అంటే ఏమిటి? ఇన్స్ట్రక్షన్ అక్కడ ఎదురుగుండా ఎవరు శిష్యుడు ఉన్నారు? పేరు తెలియదు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకంటే గ్రంథం కోసం శిష్యుడు గురువు. ఆ శిష్యులెవరము? మనందరము. గురువెవరు? భగవత్పాదులు. ఆ భగవత్పాదులు చెప్పినటువంటి విషయాలను సావధానంగా వినడం వలన సంసార బంధాల నుండి మనమందరము విముక్తులము కాగలము. అయితే ఏమిటి కావాలి? ముందు ఆ శిష్యుడు ఎలా ఉన్నాడో ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ. రెండోది గురువుగారు చెప్పినట్టు ఎంతో అణకవుతో గురువే దైవమని నమ్మి ఆయన దగ్గర చక్కటి గురుప్రసాదనం చేసినటువంటి శిష్యుడై ఉండాలి. అప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఆ విషయాన్ని వినాలి. విన్నదాన్ని వదిలేయకుండా మళ్ళీ మన గురువుగారు చెప్పినట్టుగా మననము చేసుకొని దానిని వంట పట్టించుకోవాలి. గురువుగారి సూచన ఏమిటి? శిష్యుని శ్రవణాసక్తునిగా చేస్తున్నారు. అంటే శ్రవణంతో ఆరంభిస్తే, అంటే ముందు నాలెడ్జ్ అంటే అబ్జర్వ్ చేసుకుంటే, శ్రవణం అంటే వినడం ఒకటే కాదు, పుస్తకాల్లో చదవడము, రకరకాలైనటువంటి ప్రవచనాలు వినడము, ఇవన్నీ కూడా శ్రవణమే. వీటిని ఆసక్తునిగా చేయడానికి మోటివేట్ చేస్తున్నారు. ఓ వివేకవంతుడా, నీవు ఏకాగ్ర మనస్కుడవు కమ్ము. నేను చెప్పిన దానిని కడు ఆసక్తితో విను. ఈ స్వరూప ప్రబోధాత్మకమైనటువంటి ఉపదేశము నువ్వు వినిన తోడనే, అంటే ఇవాళ విన్నాడు పొద్దునకు వచ్చింది, సాయంత్రానికి మోక్షం వస్తుందని కాదు. అంటే ఇది విన్న తర్వాత దీన్ని మననము, మిగతావన్నీ కార్యక్రమాలు వరుసగా చేసుకుంటూ పోతే నీకు అనతి కాలములో, కొద్ది కాలంలోనే సంసార బంధం నుండి నాశనము కలుగగలదు అంటూ ఈ గ్రంథ ప్రయోజనాన్ని కూడా చక్కగా సూచనప్రాయంగా శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు. ఎవరైతే వివేక చూడామణిని అధ్యయనం చేస్తారో ఏకాగ్రతతో, దానిని అనుసరించి మనసులోకి తెచ్చుకొని దానిని పాటిస్తారు, వాళ్ళకి ప్రయోజనం ఏమిటి? సంసార బంధము నుండి విముక్తి పొందడం అంటూ సూత్రప్రాయంగా తెలియజేస్తున్నారు. గ్రంథ అన్నప్పుడు ఒత్తుతా ఉండాలి. మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు తతః శమశ్చాపి దమస్తితిక్షా న్యాసః ప్రసక్త అఖిల కర్మణాం భృశం. అనిత్యవస్తుషు అత్యంతం వైరాగ్యం మోక్షస్య ప్రథమ హేతు నిగద్యతే. అదొక సెంటెన్స్. అనిత్యవస్తుషు అత్యంతం వైరాగ్యం మోక్షస్య ప్రథమ హేతు నిగద్యతే తతః శమః చ అపి దమః తితిక్షా ప్రసక్త అఖిల కర్మణాం భృశం న్యాసః అనేటటువంటి చెప్తున్నారు. అంటే ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేదాన్ని ఒక డైరెక్షన్ చేస్తున్నారు. అనిత్య వస్తుషు, అనిత్యములకు ప్రపంచ వస్తువుల యందు అత్యంతం మిక్కిలి, వైరాగ్యం విరక్తి, ఏక్యభావము, మోక్షస్య మోక్షమునకు ప్రథమ మొదటిది యగు హేతు సాధనము కారణము. సాధనాలు ఉన్నాయి కదా, ఏమిటి సాధన చతుష్టయం? అందులో మొట్టమొదటిది ఏమిటి? అనిత్య వస్తువుల యందు వైరాగ్యము చాలా ఇంపార్టెంట్. వైరాగ్యము, ముముక్షుత్వము 2 పిల్లర్స్ అని ముందే చెప్పుకున్నాం. ఈయన కూడా అదే చెప్తున్నారు. ముఖ్యమైనటువంటిది విరక్తి కావాలి. దేని మీద విరక్తి? అనిత్యములైనటువంటి ప్రపంచ వస్తువుల యందు ఎంతవరకు విరక్తి? మిక్కిలి విరక్తి. అది మోక్షానికి ఫస్ట్ స్టెప్. ప్రథమ హేతు నిగద్యతే చెప్పబడుతున్నది.
తతః అటు పిమ్మట, అంటే ఆ వైరాగ్యాన్ని కలిగించుకున్న పిమ్మట. వైరాగ్యం లేదా శమధమాదులు ఎలా ఉంటాయి? అవి ఉన్నా కూడా వైరాగ్యం లేదా శమధమాదులు వేరేదో పనులు చేయిస్తాయి, ఫిజికల్ వరల్డ్లో పనికి వస్తాయి. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు వైరాగ్యం లేని శమధమాదులు ఫలించవని ముందు తెలుసుకున్నాం. తతః అటు పిమ్మట ప్రసక్త చేయవలసి ఉన్న అఖిల సకల కర్మణం కర్మల యొక్క, కర్మలంటే ఇక్కడ కర్మనిష్టలు, ఉపాసనలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. భృశం మిక్కిలి పూర్తిగా, న్యాస త్యాగమును, అదే కాకుండా దమః బహిరింద్రియ నిగ్రహము, తితిక్ష అత్యంత సహనం, శమః చ అపి అంతరింద్రియ నిగ్రహమును కారణములు లేక సాధనములు. మొదటి సాధనము అత్యంతమైనటువంటి విరక్తి వైరాగ్యము. ఆ తరువాత దమము, శమము, తితిక్ష కర్మలన్నిటిని కూడా న్యాసము త్యాగము చేయడము. కర్మణాం న్యాసం అంటే ఏమిటి అనేది మనం చూడాలి. తర్వాత అనిత్యములకు ప్రపంచ వస్తువుల యందు మిక్కిలి విరక్తి మోక్షానికి మొట్టమొదటి సాధనంగా చెప్తున్నాము. ఆ పిమ్మట చేయవలసి ఉన్న సకల కర్మల యొక్క కర్మనిష్టలు, ఉపాసనలు అవన్నీ చేసి ఇక్కడికి వచ్చారు. ఈ శిష్యుడు బాగా కర్మనిష్ట, ఉపాసన ఇవన్నీ పాటించుకొని వైరాగ్యం అనే దాన్ని పట్టుకొని చక్కగా ఈయన ఆత్మశుద్ధి కలిగించుకొని చిత్తశుద్ధితో ముముక్షువై ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఇక కర్మలతో ప్రయోజనం లేదు. తీవ్రమైన త్యాగాన్ని వీటి మీద, కర్మల మీద, బహిరింద్రియ నిగ్రహము, అత్యంత సహనం అప్రతీకారపూర్వకం సర్వదుఃఖానాం. తితిక్ష అంటే నేర్చుకున్నాం. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఇవన్నీ కూడా మోక్షమునకు వైరాగ్యమనున్నది మూలస్తంభము. వైరాగ్యమనగా బ్రహ్మ మొదలుకొని గడ్డి పరక వరకు ఉన్నటువంటి సకల పదార్థముల యందు ఒక విరాగభావము. దానిని భగవత్పాదులు వచ్చే శ్లోకాల్లో చెప్తారు. కాకవిష్ఠాయాం అంటారు. కాకిరెట్ట మీద మనకి ఎవరికైనా ఆసక్తి ఉంటుందా? దానిని ఎవరైనా నచ్చుకుంటారా మన మీద పడితే? అలాగా కాకిరెట్ట మీద ఏ విధమైనటువంటి అసహ్యభావం ఉంటుందో ఈ వైరాగ్యం అట్లా ఉండాలి. అంతటి జుగుప్స, ఏవగింపు కలగాలి, ఉండాలి. అత్యంత వైరాగ్యం. సకల సుఖములను తుచ్చముగా చూచుట. ముందు చూచాం మనం. తుచ్చము అంటే కంప్లీట్లీ ఫాల్స్. మిథ్య అంటే అపారెంట్లీ రియల్. సత్యం అంటే పూర్తిగా రియల్. తుచ్చము అంటే టోటలీ ఫాల్స్. ఎలాంటివి? శశ విషాణము, కుందేటి కొమ్ము, అది ఉంటుందా? తుచ్చము కదా. అలాగేనేమో ఆకాశహార్మ్యము అంటే ఆకాశంలో పెద్ద బంగారు మేడ, అది ఎలా ఉండదు? తుచ్చము అంటే అలా. అవి లేనట్టుగానే పూర్తిగా అవి అన్రియల్ అనేటటువంటి భావంతో చూడటమే తుచ్చము. ఇంకా తతః శృతి తన్మననం, తతః శృతి తన్మననం మునేః చిరం నిత్య నిరంతర స్వతత్వ ధ్యానం. ఇంకా వరుసగా చెప్తున్నారు. ఇంతకలా ఏం చెప్పారు? మొట్టమొదటి వైరాగ్యము, తర్వాత శమధమ తితిక్షలు, కర్మత్యాగము, అత్యంత వైరాగ్యం. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రవణము, శృతి, తన్మననము, మననము, ఆ తరువాత చిరం నిత్య నిరంతర స్వతత్వ ధ్యానము అంటే నిధిధ్యాసన, తతః పరం అవికల్పం ఏత్యా అంటే నిర్వికల్ప సమాధి, ఏత్యా పొంది విద్వాన్ విద్వాంసుడైన వాడు ఇహ ఇవ ఇక్కడే అంటే ఇప్పుడే నిర్వాణ సుఖం. నిర్వాణ సుఖం అంటే ఆ పరమ సుఖము, అంటే ఆ పరమానందము సంరుచ్యతి బాగుగా పొందగలుగుతాడు. విద్వాన్ అనే దాంట్లో కారణము విధేయము, నిర్వాణ సుఖము ఉద్దేశ్యము. ఇక్కడ విద్వాన్ అనేటటువంటిది వాడికి విధేయం అన్నమాట. ఆ నిర్వాణ సుఖం అనేది దాని తాలూకా ఉద్దేశం. ధన సుఖే అన్నామనుకోండి, ఆ ధనము కారణం, సుఖము ఉద్దేశ్యము. అలాగే ఇక్కడ ఈ విద్వాన్ అంటే ఈ లక్షణాలన్నిటితో ఉన్నటువంటి శిష్యుడు
సాధన చేస్తున్నవాడు విధేయము, నిర్వాణ సుఖము ఉద్దేశ్యము. అందుకే ఇహైవ నిర్వాణ సుఖం సంరుచ్యతి అంటూ చెప్పారు. తతః అంటే అనంతరము, అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ వైరాగ్యము, విరక్తి అన్ని చెప్పుకున్నాం సముదమాదుల తరువాత. శృతి అంటే శ్రవణము. శ్రవణం ఇన్క్లూడ్స్ స్టడీ, ఇంటెన్స్ సెల్ఫ్ స్టడీ. స్వాధ్యాయము, ప్రవచనము రెండు చెప్పారు కదా, అవి రెండు గురువుల దగ్గర వినడము. గురువాక్యము, శాస్త్రవాక్యాలను పూర్తి విశ్వాసంతో వినడాన్ని, తెలుసుకోవడాన్ని శ్రవణం అంటారు. తత్ మననం, శ్రవణము చేసిన దానిని మననము చేయుట. ఇదే మనం చేస్తున్నాం. ఏమిటి చేశాము? ఈశావాస్యోపనిషత్తు శ్రవణం చేశాం, తర్వాత మననం చేసుకున్నాం. ఇప్పుడు గురువుగారు బోధిస్తున్నటువంటి కేనోపనిషత్తుని శ్రవణం చేశాం, మళ్ళీ మననం చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి మనం చదువుకోవాలి ఇంకా ఎక్కువ. మునేహి, మౌన నియతుడైన వారికి. మునే అంటే నోరు మూసుకుని కూర్చునేవాడని కాదు, ఆత్మ విషయాలు తప్ప వేరేవి మాట్లాడకుండా ఉండేవాడే మౌని. లేకపోతే చాలా తక్కువ మాటలలో చక్కగా తన పనులు నెరవేర్చుకుంటూ అనవసరమైన ప్రలాపములు, వాదోపవాదములు చేయకుండా ఉండేవాడు ముని. సాధన పంచకంలో నేర్చుకున్నాం. ఏమిటి నేర్చుకున్నాం? దుస్తర్కాత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అంటూ అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు తతః అటు పిమ్మట చిరం చాలా కాలము, బహుకాలము, నిత్య నిరంతర. నిత్య అంటే డైలీ, నిరంతరం అంటే అంతరాయము లేకుండా, అంటే గ్యాప్ లేకుండా, ఎడతెగకుండా. నిత్య నిరంతర అంటే నాట్ కంటిన్యూస్లీ అన్నమాట. స్వ ఆత్మ యొక్క తత్వ స్వరూపం యొక్క ధ్యానము. ఈ నిత్య నిరంతర చిరం నిత్య నిరంతర స్వతత్వ ధ్యానం అంటే నిధిధ్యాసన, అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన. తతః ఆ పిమ్మట అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము చేసిన తరువాత పరం సాటిలేని, అవికల్పం వికల్పము లేని, నిర్వికల్ప సమాధిని ఏత్యా పొంది విద్వాన్ ఆత్మసాక్షాత్కారమును పొందిన యాతడు ఇహ ఏవా ఇక్కడే ఇప్పుడే. ఎప్పుడు? శ్రవణము చేయాలి, అత్యంత వినయంతో గురుపసదనం చేయాలి, సరి అయిన బ్రహ్మవిత్ అయినటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి శ్రోత్రుని గురువుగారి ద్వారా ఉపదేశం పొందాలి, శాస్త్ర గురువాక్యాలలో శ్రద్ధ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఆ ఆత్మానాత్మ వివేచనాన్ని చేసుకుంటూ ఈ సమాధి షట్క సంపత్తిని పెట్టుకొని అత్యంత ముముక్షుత్వంతో ఉంటూ శ్రవణము, మననము, నిధిధ్యాసన, సవికల్ప సమాధి దాటి నిర్వికల్ప సమాధిని ఏత్యా పొంది విద్వాన్ ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు అప్పుడు ఇంకేమిటి? ఇహ ఏవా ఇక్కడే ఇప్పుడే ఈ లోకమునందే. అంటే ఏమిటి? జీవన్ముక్తి, నిర్వాణ సుఖము, మోక్ష ఆనందము సంరుచ్యతి, బాగుగా పొందును. అనంతరము శ్రవణము, మననము, మౌన నియతి సాధనములు. అటు పిమ్మట బహుకాలము ఎడతెగకుండా నిత్య నిరంతరం, చిరం నిత్య నిరంతరం అన్నారు. స్వరూపం యొక్క ధ్యానము అంటే నిధిధ్యాసను. ఆ పిమ్మట ధ్యానాదుల వలన గొప్ప నిర్వికల్ప సమాధిని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి ఆ జ్ఞాని ఇక్కడే ఇప్పుడే ఈ లోకమునందే ఇహైవ అంటే ఇహైవా. అద్వైత విద్య ఎప్పుడూ కూడా హియర్ అండ్ నౌ అనేటటువంటి దాని గురించే ఫోకస్. దెన్ అండ్ దేర్ అనే దాని గురించి ఫోకస్ ఉండదు. ఇది జరిగితే అది ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని విదేహముక్తి అంటారు. గురుగారు మనకి కేనోపనిషత్తులో 2 బోధించారు. అత్యంత వైరాగ్య సిద్ధి కలిగేంత వరకు కర్మనిష్ట ఉపాసనలు ఆవశ్యకములు. ఇక్కడ కర్మలన్నీ మానే అన్నారు కదా, అంటే మరి వైరాగ్య సిద్ధి రావడానికి ఈ కర్మనిష్టలు ఉపాసనలు చేస్తే ఏంటవుతుందో మనం ఈశావాస్యంలో చూసాం. అటువంటి వారు ఆ సముచ్చయం వలన ఆ హిరణ్య గర్భస్థానం వరకు వెళ్ళి అక్కడ చక్కటి చిత్తశుద్ధి పొంది ఇక ఆత్మధ్యానానికి, ఆత్మానుభవానికి కావలసిన అర్హతను సంపాదించుకుంటారు. చిరకాలం పాటు ఆత్మస్వరూప ధ్యానము, నిధిధ్యాసనలో ఆ అనాత్మ భావనను పూర్తిగా తొలగించుకుంటారు. అప్పుడు
నిరంతరంగా చేయలేదనుకోండి, మధ్యలో మళ్ళీ లౌకిక విషయాలకు వెళుతూ ఉంటే ఈ నిధిధ్యాస కుదరదు. అంచేత నిరంతరము అంటే అంతరాయము లేనటువంటి, అనతి కాలమున ఇది లభించదు. అందుకే భగవద్గీతలో అన్నారు, అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అయితే కొంతమందికి ఈ జన్మలోనే లభించవచ్చు. ఎప్పుడు వాళ్ళ సాధన చాలా ఉన్నతంగా ఉండి, ఉత్కృష్టంగా ఉండి, ఎంతో ఇంటెన్సివ్గా ఉంటూ ఈ స్టెప్స్ అన్నీ వాళ్ళు దాటగలిగితే, ఆల్రెడీ స్టార్టింగ్ పాయింటే చాలా హైగా ఉంటే అటువంటి వాళ్ళకి ఇహ ఇవా అంటూ చెప్పారు ఇక్కడ. ఇంకా చూద్దాం, ఇది ఆఖరి శ్లోకం ఈనాటి వాటిలో. యద్బోద్ధవ్యం తవా తవేదానీమాత్మానాత్మ వివేచనం, అది అక్కడికి వచ్చారు. తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మని అవధారయ. తవ ఇదానీం యత్ ఆత్మానాత్మ వివేచనం బోద్ధవ్యం తత్ మయా సమ్యక్ ఉచ్యతే శ్రుత్వా ఆత్మని అవధారయ. మళ్ళీ ముందు చెప్పారుగా, నీకు నువ్వే సాధించుకోవాలని. ఆ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తవ నీకు, ఇదానీం అంటే ఇప్పుడు, ఓకే, మనం అంటాం కదా రైట్ నౌ, అందని ఇదానీం అంటాం అన్నమాట. యత్ ఏది బోద్ధవ్యం తెలియదగినదో, తత్ అటువంటి ఆత్మానాత్మ వివేచనం ఆత్మ అనాత్మల విచారము వివేచనము మయా నాచే ఉచ్యతే చెప్పబడుతున్నది. అంటే ఏం మాట్లాడబోతున్నారు, నెక్స్ట్ క్లాస్ నుంచి ఏమిటి టాపిక్ చెప్పిస్తున్నారు. ఆత్మానాత్మ వివేచనం అనేటటువంటిది స్టార్ట్ చేస్తానయ్యా. నువ్వు బంధము అది ఎందువల్ల వచ్చింది, ఆ బంధం ఎలా పోతుంది, ఈ బంధం ఏ విధంగా ఉంది అడిగావు. అవన్నీ వెనకాల వస్తాయి, నీకు తెలుస్తాయి. ఆత్మానాత్మ వివేచనం దగ్గర మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము అంటూ ఇట్ స్టార్టింగ్ టాపిక్ని ఆయన చెప్తున్నారు. ఎవరో వీడియో ఓపెన్ చేశారు. ఓకే, ఆత్మానాత్మ వివేచనము మయా నాచే ఉచ్యతే చెప్పబడుతున్నది. దానిని ఏం చేయాలి, సమ్యక్ బాగుగా శ్రుత్వా ఆ బోధను వింటే సరిపోదు. ఆత్మని నీ హృదయమునందు, హృదయం అంటే ఏమిటి, ఏదైతే ఈ మనస్సు బుద్ధి అంటామో ఆ రెండిటి కన్గ్లామరేషన్ ఒకటేగా చూస్తే దాన్ని హృదయము అంటారు. అటువంటి చోట ప్రతిష్ఠించుకొని అవధారయ నిలుపుకొనుమా. ముందు శృణుష్వా అన్నారు, వినుమా అన్నారు. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతోంది బ్రదర్, నువ్వు వినడం ఒక ఇంపార్టెంట్. వింటూ శృత్వా, శృణుష్వా అని చెప్పి శృత్వా బోధనను విని అవధారయ, ధారయ అవధారయ బాగా నిలుపుకో. నీకు ఇప్పుడు ఏది తెలియదగినదో అటువంటి ఆత్మానాత్మల విచారము నాచే చెప్పబడుచున్నది. నీవు బాగుగా ఆ బోధనను విని నీ హృదయమునందు నిలుపుకొనుమా. నీవు జ్ఞానాన్ని పొందడానికి ముందుగా చేయవలసినటువంటిది వైరాగ్యం ఎలాగనో ఉండాలి, విరక్తితోనే వచ్చావు ఇక్కడికి. ఆత్మ అనాత్మ వివేచనాన్ని క్షుణ్ణంగా ఇదానీ ఇప్పుడే ఇక్కడ తెలియవలసిన ఫస్ట్ స్టెప్. అంటే ఇంతవరకు వచ్చిన నీకు ఇప్పుడు అంటే ఎప్పుడు ఆత్మనాత్మ వివేచనము, వైరాగ్యము శమధమాదులు లేని వాళ్ళకేం తెలుస్తుంది ఆత్మనాత్మ వివేచనము. ఆత్మానాత్మ వివేచనం చెయ్యాలి అంటే ముందు వైరాగ్యము కావాలి, అత్యంత ప్రధానమైనది. తరువాత సమాధి షట్క సంపత్తి కావాలి. తరువాత వివేకము అంటే ఆత్మని విడదీయడము. దానిని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఆత్మని కొనడానికి అనాత్మ విషయములైన దేహేంద్రియాదులు సాధనములు. చూడండి, ఈ ఆత్మని పట్టుకోలేము, దేహేంద్రియాలతో పట్టుకోలేము, కరెక్టే. మా వాక్కుతో చెప్పలేము, కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము. మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి వేరే ఎక్విప్మెంట్ ఏమిటి? మళ్ళీ ఈ ఇంద్రియాలనే, ఈ మనసునే, ఈ బుద్ధిని సాధనాలుగా వాడుకుంటూ అవి ఆత్మతత్వము కాదని పక్కన పెడుతూ తెలుసుకోవాలి. ఇక్కడ 74వ శ్లోకం నుంచి 126వ శ్లోకం వరకు ఆత్మ భిన్నములైనటువంటి వాటి గురించి బోధిస్తారు. 73 వరకు ఇవాళ చూశాము. 74 నుంచి అనాత్మ అంటే ఏమిటో ముందు చెప్తారు. అది ఎందుకు చెప్పాలి? ముందు అనాత్మ ఏదో తెలిస్తే దాన్ని విడిచిపెట్టాలంటే విరక్తి ఉండాలి. విరక్తి ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు అనాత్మ తెలిస్తే అనాత్మను పెడితే అప్పుడు ఆత్మని పట్టుకుంటారు. ముందుగా స్థూల శరీరాన్ని గురించి బోధిస్తారు. ఈ అనాత్మలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు,
రకరకములైనటువంటి విశేషాలన్నీ వస్తాయి. అవి 74వ శ్లోకం నుంచి మనం తెలుసుకోబోతాం. అవధారయ అనేటటువంటిది చాలా ముఖ్యము. మనసును నిలుపుకొనుమా. ఇక్కడ ఆచార్యుని గురించి మనం చాలాసార్లు చూసాం. వేదమనూచ్యాచార్య అంతే వాసినం అనుశాస్తి. వేదమును అధ్యాపింపజేసిన పిమ్మట ఆచార్యుడు శిష్యునకు ఉపదేశము చేయుచున్నాడు. ఆ అనుశాసనము ఏమిటో ముందు ముందు మనకు తెలుస్తుంది. ఆచార్యో వక్త కుశలోస్య లబ్ధ ఆచార్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఆత్మజ్ఞానాన్ని బోధించగల ఆచార్యుడు చాలా అరుదు. ఏ ఒక్కడో నేర్పరి మాత్రమే ఈ తత్వాన్ని బోధించగలరు, అందుకోగలరు. కుశలుడైనటువంటి ఆచార్యులు ఉపదేశించినటువంటి తత్వాన్ని తెలుసుకునేవాడు అరుదు అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. అంచేత ఆచార్యుని ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశికం అంటే ఏమిటి? ఏవమేవైహ ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరికి ఆచార్యుడు ఉన్నారో వారికే ఆ పురుష అంటే ఆ సత్తుని తెలుసుకోగలుగుతారు అన్నారు. ఇంకా కేనోపనిషత్తులో కఠోపనిషత్తులో ఏం చెప్తున్నారు? నరేణావరణేన నరేణావరేణ ప్రోక్తయేష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్హి యతర్క్యమణు ప్రమాణాత్. ప్రకృతిలో నిండిన సూక్ష్మాతి సూక్ష్మతత్వము కంటే ఆత్మతత్వము అతి సూక్ష్మమైనది. ఏదైనా మైక్రోస్కోపిక్ చాలా సూక్ష్మమైన దానిని మనం ఊహిస్తే దానికన్నా ఇది సూక్ష్మమైనది. దీని యథార్థాన్ని చెప్పేటటువంటి మహాత్ములు దొరికే వరకు ఇందులో ప్రవేశించడం కష్టము. సాధారణ జ్ఞానం గలవారు, అల్పజ్ఞులు ఒకవేళ బోధించినా కూడా అది పనికిరాదు, అది ఉపయోగం ఉండదు. చింతన అభ్యాసం మనకమనంగా చేసుకున్నా కూడా ఆత్మజ్ఞాన రూపమైనటువంటి ఫలము లభించదు. అటువంటి సూక్ష్మమైనది, అది తెలిసినటువంటి గురువుల ద్వారా తెలుసుకోదగినది. ఇంకా నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వమాపః సత్యధృతిర్బతాసి త్వదృన్నో భూయాన్ నచికేతః ప్రహ్పృష్ట. ఓ యమధర్మరాజు అంటున్నాడు నచికేతుడితో, ఓ నచికేత, నీవు ఆత్మవిద్యను అడిగావు నాకు వరంగా. ఆ వరాన్ని నువ్వు పుచ్చుకున్నావు. ఆ వరప్రదానంతో ఆత్మవిద్యను సంపాదించావు. ఈ బ్రహ్మ విద్య ఉందే తర్కంతో పొందేటటువంటిది కాదయ్యా. నయేషా తర్కేణ మతిరాపనేయ. దీనిని సాక్షాత్కరించుకున్నటువంటి గురువు గారి ద్వారానే పొందవలసి ఉన్నది. నీవు నిజమైన ధైర్యశాలివి. అందువలన నీ వంటి శిష్యుడు దొరకడం కూడా మాకు చాలా బాగుందయ్యా అంటూ అక్కడ అన్నారు. అంటే శిష్యుడు ఎంత ఇంపార్టెంటో గురువుగారు అంత ముఖ్యము. సరి అయినటువంటి గురు శిష్యుల ఒక జోడీ కుదిరిందనుకోండి, అప్పుడు ఇది సుగమం అవుతుంది ఈ మార్గం. శిష్యుడు సంసిద్ధంగా ఉండాలి. తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. ఆధ్యాత్మయోగాదధి అధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకౌ జహాతి. మనోనిబ్బరం లేనివాడు అంటే మనసు ఇటు అటు వెళ్ళిపోతే, నన్ను చూశాం కదా కేనోపనిషత్తులో చెప్పారు. ధీరః అంటే ఎటువంటి కారణం ఉన్నప్పటికీ కూడా మనసు చంచలం లేకుండా ఒక్క చోట ఉంచుకునే వాళ్ళే ధీరులు అంటూ కాళిదాసు చెప్పినటువంటి మాట మనము చెప్పుకున్నాం. మనోనిబ్బరం లేని వారికి చూడశక్యం కానట్టుది మాయా కార్యంచే ఆవృత్తులై సంసారంలో మునిగి ఉన్న వారికి బుద్ధి గుహలలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి దేదీప్యమానమైనటువంటి ఆత్మను ధీరులు మాత్రమే మనోనిబ్బరంతో అంటే చంచలమైన మనస్సు లేకుండా ఏకాగ్ర చిత్తంతో చిత్తశుద్ధితో శమదమాదులతో సాధించగలుగుతారు, హర్షశోకాలను పరిత్యజిస్తారు అంటూ కఠోపనిషత్తు చెప్పింది. ఇంకా స్వతత్వ ధ్యానం అన్నారు భగవత్పాదులు ఇక్కడ. ఆ స్వతత్వ ధ్యానం అంటే ఏమిటి? అన్యత్ర ధర్మాద్ అన్యత్ర ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాశ్చ భవాచ్చ యత్తత్ పశ్యతి తద్వద. ధర్మము అంటే
యజ్ఞరూప క్రియను, తత్సాధనము, ఫలము, ఈ మూడు కలిపితే ధర్మము. దానికన్నా భిన్నమైనది అధర్మము. శాస్త్ర నిషిద్ధ కర్మ, తత్సాధనము, దాని ఫలము. ధర్మం అంటే శాస్త్ర విహిత కర్మ, దాని సాధనము, ఫలము, ధర్మము. అధర్మం అంటే శాస్త్ర నిషిద్ధ కర్మ, దాని సాధనము, దాని ఫలము కన్నా భిన్నమైనది. ధర్మమునకు అధర్మమునకు భిన్నమైనది. ఈ కార్యరూపమైన ప్రపంచము కన్నను, దానికి కారణము కన్నను భిన్నమైనది. కార్యరూప ప్రపంచము మనము కార్యజగత్తు చూస్తున్నాం. భూత భవిష్యత్ వర్తమానాల కన్నా భిన్నమైనది ఏది కలదో దానిని చెప్పండి అంటూ స్వతత్వ ధ్యానం అనే దానిని చేస్తున్నటువంటి శిష్యుడు అక్కడ అడుగుతున్నారు. దీనినే స్వతత్వ ధ్యానం అన్నారు. ఇంకా భవత్యాత్మేత్యేవం ఉపాసీతత్ర హ్యేతే సర్వ ఏకం భవంతి ఆత్మత్యేవోపాసీతేతి నా పూర్వవిధిః తస్యాం నివర్తితాయాం కామాది దోషానుపత్తి ఉపపత్తిః అనాత్మచింతా అనుపపత్తిః. ఆత్మ ఇత్యేవ ఉపాసీత, ఆత్మేత్యోపాసీత, ఆత్మానియే ఉపాసించవలను అనేది అపూర్వ విధి. విధి కాదు, తెలియనిది కాదు, ప్రాప్తమయ్యే ఉన్నది. ఆత్మను ఉపాసించాలన్నది క్రొత్తగా చెప్పేది కాదు, ప్రాప్తమయ్యే ఉంది. అనాత్మలయందు ఆత్మబుద్ధి తొలగిపోగా కామనలు మొదలగు దోషములు నిలువజాలవు. అనాత్మ చింతనయే సమాప్తమవుతుంది. ఎప్పుడు? స్వతత్వ ధ్యానంలో ఉన్నప్పుడు. ఆత్మేత్యో ఉపాసేతేతి నా అపూర్వ విధి కస్మాత్ ఆత్మస్వరూప కథనాత్ అనాత్మ ప్రతిషేధ వాక్య జనిత విజ్ఞాన వ్యతిరేకేణ వ్యతిరేకేణార్థాంతరస్య కర్తవ్యస్య మానసస్య బాహ్యస్య వా అభావాత్. ఆత్మ ఇత్యేవ ఉపాసేతి అనేది అపూర్వ విధి కాదు. ఎందుకు? ఆత్మస్వరూపమును చెప్పి అనాత్మను నిరాకరించే జ్ఞానము కన్నా అధికమైన మానస బాహ్య కార్యము లేదు. మానసస్య బాహ్యస్య వా అభావాత్. ఇక చేయవలసిన కర్మ ఏది ఉండదు. అదే ఇక్కడ భగవత్పాదులు కూడా కర్మలో సన్యసించి అన్నారు. ఇదే స్వతత్వ ధ్యానము. ఇంకా గురుపసదనం చేస్తున్నాడు కదా ఈ శిష్యుడు. చాలాసార్లు చూసాం ఈ శ్లోకాన్ని మనం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణం నిర్వేదమాయాన్నాశ్చక్రతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కర్మ సంపాదితములైనటువంటి లోకాలు మనకు తెలుసు కదా. లోకాలు ఎలా కలుగుతాయో, కర్మల వలన లోకములు అని చెప్పుకున్నాం కదా. ఉపాసన వలన లోకములు, కర్మల వలనేమో ఈ పితృలోకాలు ఇలాంటివి. ప్రత్యక్షాది ప్రమాణాలచే పరీక్షించాలి. ఆ పరీక్షలో అవి శాశ్వతములు కావని, ఆగమ అపాయనములని అంటే వచ్చిపోయేవని నిర్ధారణ కలుగుతుంది. ఆ విధంగా దృఢపరచుకున్నటువంటి బ్రాహ్మణుడు నిర్వేదం, ఇక్కడ చెప్పాడు కదా విరక్తి అన్నారు కదా, అది తాను శాస్త్రములలో గొప్ప పండితుడైనను బ్రహ్మజ్ఞాన విషయంలో స్వయం కృషి పనికిరాదు. అందుకేం చేయాలి? సమిధలు చేతబూని వినయాది లక్షణములతో సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. బ్రహ్మజ్ఞానము కొరకు శ్రోత్రియుడైనటువంటి ఆ నిష్ఠుడైన గురువు గారిని ఆశ్రయించాలి. చాలాసార్లు చూశాం అది. తస్మై స విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ. ఇట్లు ఇహపర సుఖములలో విరక్తి చెంది సకల దర్పములను ఉడిగిన శిష్యుడు సమాధి సాధన సంపత్తితో, అంటే ఇక్కడ చెప్పారుగా ఆయన ఏంటంటే లక్షణాలు ఉండాలో, పరతత్వాన్ని ఉపదేశించమని గురువర్యుని వేడుకుంటారు. అధికారి అయినటువంటి శిష్యునకు, ఆ ఉత్తమాధికారి ఇక్కడ చూశాం కదా, అటువంటి శిష్యుడకు గురూపసదన విధి వలనే గురువునకు ఉత్తమ శిష్య ఉద్ధరణం కూడా అంతే ముఖ్యము అంటూ ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇక నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహూనాశ్రితేన యం ఏవ ఏషః వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తను స్వాం
ఆత్మ వేదశాస్త్ర అధ్యయనముల వలన కానీ ప్రవచనములకు కానీ మేధాశక్తిచే కానీ అనేకములైనటువంటి వేదశాస్త్ర విషయములను ఆలకించుట వలన కానీ లభ్యము కాదు. అందుకే ముందు శ్లోకాలలో చెప్పారు, శబ్దజాల మహారణ్యం చిత్త భ్రమణ కారణం వాక్షరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం తద్వద్భుక్తయే నతు ముక్తయే అని. ఇతడు ఈ ఆత్మ ఎవరిని మాత్రమే అర్హతను సాధించిన ఏ వ్యక్తిని మాత్రమే వరించును ఎన్నుకొనును అతనిచే మాత్రమే ఆత్మ పొందదగినది అవుతుంది. అంటే ఎవరు సాధన చేస్తారో వారినే ఆత్మ వరిస్తుంది. అతనికి మాత్రమే ఈ ఆత్మ తనదైన స్వరూపాన్ని విశదీకరిస్తుంది. అనగా ఆత్మతత్వ ప్రాప్తికి ఆత్మను పొందవలనటువంటి తహతహ ఆ మోక్షేచ్ఛ చాలా ఎక్కువగా ఉండాలి అంటూ మనం నేర్చుకున్నాం. ఆ అర్హతను సాధించుకున్నటే సమాధానము అనబడుతుంది. అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అలా చెప్పుకుంటూ అక్కడ శ్రమ, దమ, తితిక్ష, ఉపరతి, సమాధానం అన్నాం కదా. అది నేను అక్షర పరబ్రహ్మనై ఉన్నాను, నిజంగా ఎవడనో తెలుసుకునవలేననే తహతహయే ఈ వర్ణం. అంటే ఆత్మ ఇతని పక్కకు రావడానికి అవసరమని చెప్తున్నారు. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్రోఫోన్స్. సంప్రాప్యైన మృషయో జ్ఞాన తృప్త కృతాత్మనో వీతరాగా ప్రశాంత తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మనః సర్వమేవ విశంతి. ఆత్మజ్ఞాన తృప్తులు, ఆత్మ సాక్షాత్కార సంపన్నులు, కృతాత్ములు, కృతకృత్యులు, వీతరాగులు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము తామే అని దర్శించినటువంటి వివేకులు, అదే నిర్వికల్ప సమాధి. ఎవరు నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? అవికల్పం, నిత్యం, నిత్య నిరంతరం చిరం అన్నారు. అటువంటి నిర్వికల్ప సమాధి అంటే ఆత్మజ్ఞాన తృప్తాత్మ అన్నమాట. ఆత్మ సాక్షాత్కార సంపన్నులు, కృతాత్ములు, కృతకృత్యులు, ఏ విధమైన రాగము లేని వాళ్ళు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమే తాము, బ్రహ్మ ఆత్మ ఏకత్వ భావాన్ని పొందినటువంటి దర్శించినటువంటి వివేకులు. వీరికి శరీరం ఉన్నంత వరకు జీవన్ముక్తి, అటు పిమ్మట విదేహముక్తి అని భావం. ఇక అధ్యయన సారాంశం ఒక్కసారి చూసుకుందాం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. అవికల్పం, నిత్య నిరంతరం మునే అంటే ఆ నిర్వికల్ప సమాధి గురించి మరొక ఉపదేశం మన ఉపనిషత్తులలో నుంచి. ముండకోపనిషత్తు వేదాంతమును బోధింపబడు ఆత్మతత్వాన్ని దృఢంగా నమ్మినటువంటి వాళ్ళు సకల కర్మకలాపాలను వదిలేస్తారు. కర్మ సన్యాస యోగులు అవుతారు. సత్వప్రధాన నిరంతర బ్రహ్మనిష్టాపరులు అవుతారు. జ్ఞాన సంపన్నులు అవుతారు. శరీరం ఉన్నంత వరకు వాళ్ళు జీవన్ముక్తులు, ఆ తరువాత విదేహముక్తి. దీనినే మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతసా నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అనేటట్టు శ్లోకంలో మై సర్వాణి కర్మాణి సన్యస్య అంటే ఆ నిర్వికల్ప సమాధిని చూపిస్తుంది. ఇది ఎప్పుడు చేయాలి? ఎప్పుడో ఓ రోజు, వారంకో రోజు, ఏడాదికి ఒకసారి విందాం గురువు గారి ప్రవచనం అంటే కుదరదు. 24/7/365 నాట్ ఇన్ ఫ్లాషెస్. చిరం, నిత్య నిరంతరం అన్నారు. అదే ఇక్కడ విషయం. ఇక అధ్యయన సారాంశం ఏమిటి? వివేకము అంటే ఆత్మానాత్మ వివేచనం, వైరాగ్యము అత్యంత విరక్తి, కాకవిష్ఠాయాం కాకిరెట్టవలే, సమాధులు తెలుసుకున్నాం. ముముక్షత్వము ఇంటెన్స్ లాంగింగ్. సో వైరాగ్య ఇన్ ద ట్రూ సెన్స్, వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే. 2 పిల్లర్స్గా చెప్పారు, వైరాగ్యము ముముక్షుత్వము. తస్మిన్ ఏవ అర్థవంతః స్యుః ఫలవంతః సమాధయః. శమము మొదలైనటువంటివి అప్పుడే అర్థవంతములు, అంటే వాటికి అనుకున్నటువంటి ప్రయోజనాన్ని ఇస్తాయి. ఫలవంతః, దే విల్ హ్యావ్ ఏ మీనింగ్. ఇఫ్ యూ హ్యావ్ సమ అండ్ దమ, ఓన్లీ వెన్ యూ హ్యావ్ వైరాగ్య అండ్ తీవ్ర ముముక్షుత్వం అంటూ ముందు నేర్చుకున్నాం ఈ స్లైడ్. ఇక్కడ బోధనా క్రమం ఎలా ఉందో తెలుస్తుంది. గ్రంథ భాగము మొదటి భాగం 1 నుంచి 66 వరకు నరజన్మ, దేహము, ధర్మములు, ఈ
ఈ సాధన చతుష్టయాలు అన్నీ ఏ విధంగా అధికారి కావాలి అనేది చెప్పుకున్నాం. తర్వాత గురూపసదనం చేసిన తర్వాత ఒక 15 శ్లోకాలలో ఎవరికి వాళ్లే చేసుకోవాలనే విషయాన్ని చెప్పారు. ఈరోజు మనం 68 నుంచి 73 వరకు ఉన్న శ్లోకాలలో ఆత్మానాత్మ వివేచనానికి మొదటి భాగము అంటే శ్రవణంలో మొదటి భాగాన్ని మొదలెట్టాము. ఈ శ్రవణం ఇలా 146 వరకు కంటిన్యూ అవుతుంది. 47 నుంచి 147 నుంచి 224 వరకు మననము, తరువాత నిధిధ్యాస, తరువాత సవికల్ప సమాధి, తరువాత నిర్వికల్ప సమాధి, తర్వాత జీవన్ముక్తి స్థితి, శిష్యుని అనుభూతి, అద్వితీయ బ్రహ్మము 9 భాగాలుగా దీనిని మనం విభజించుకోవచ్చు. ఇప్పుడు మనము 2వ భాగంలో ఉన్నాం. మొదటి భాగం కంప్లీట్ చేసుకున్నాం పూర్తిగా. 2వ భాగమైనటువంటి ఆత్మానాత్మ వివేచనం దగ్గర ఉన్నాము. దానిలో శ్రవణము అనే దాని గురించి చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్రోఫోన్స్. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రవణంలో ఈ అనాత్మ అంటే స్థూల శరీరం గురించి మొదట మాట్లాడతారు. అది వచ్చే వారం చూసుకుందాం. ఇది మరొక్కసారి అందరికీ జ్ఞాపకానికి: వివేకము, నిత్యానిత్య వస్తు వివేచనము, వైరాగ్యము, కర్మఫలము త్యాగము, అత్యంత వైరాగ్యము, సకల ఇంద్రియ భోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, శమము, అంతఃకరణ నిగ్రహము, మనో నిగ్రహము, దమము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నిగ్రహణము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతి దేహాత్మభావాన్ని విడి ఆత్మబుద్ధితో అంతర్దృష్టితో ఉండడము, తితిక్ష అంటే సహనం సర్వదుఃఖానం అప్రతీకారపూర్వకం, ఓర్పు సమర్థత కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రతీకారము చేయమి ఏదుందో అది తితిక్ష. శాస్త్ర గురువాక్యాల యందు శృతి శాస్త్ర ప్రమాణాలలో అత్యంత విశ్వాసము, శ్రద్ధ, సమాధానం అంటే జీవ బ్రహ్మైక్య భావనలో స్థిరపడము, స్వస్వరూప జ్ఞానము అంటూ నేర్చుకున్నాం. ముఖ్యంగా వైరాగ్యము, ముముక్షుత్వము, ఆత్మానాత్మ వివేచనం ఎలాగనూ చేయవలను. ఈ సమాధి షట్క సంపత్తులు ఎడిషనల్ ఎక్విప్మెంట్. ఈ వైరాగ్యము, ముముక్షత్వము ఉన్నప్పుడే అవి చక్కని ఫలితాన్ని ఇస్తాయి అంటూ ఆ శ్లోకాలను కూడా మనం నేర్చుకున్నాం ముందు. బ్రహ్మసత్యం జగన్మిథ్యేత్యేవం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్య వస్తు వివేక సముదాహృత తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదివి దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ్య వస్తుని విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నేతావస్థ మనసః శమ ఉచ్యతే విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషాం ఇంద్రియాణాం సదమః పరికీర్తితః సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగజ్యతే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తుపలభ్యతే సమ్యక్ స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూప అవబోధేన మోక్తుం ఇచ్ఛా ముముక్షుత అంటూ ఈ స్టెప్స్ సమాధి షట్క సంపత్తి 6, వైరాగ్యము, ఆత్మానాత్మ వివేచనము కలిపి మనము నేర్చుకున్నాము. ఇంకా ముఖ్యమైనది మరొకటి చెప్పారు, అదే భక్తి. మోక్ష సాధన మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఇవన్నీ కూడా మనం చక్కగా విశ్లేషించుకొని నేర్చుకున్నాము. అటువంటి సాధనలు చేయడానికి రెడీగా ఉన్నటువంటి శిష్యులము మనం ముందుకు వెళదాము. వచ్చేవారం చూద్దాం. న భూమిర్న తోయం న తేజో న వాయుః న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్తైకసిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః నిత్యశుద్ధ విముక్తైకం
అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్. షడ్భిరుర్మిభిరయోగి యోగిహృత్ భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.